హాయ్ అండి, నేను మీ సునీత. జిఎస్బిఎస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియో ఏమిటంటే శ్రీశైలం యాత్రకు వెళ్ళానండి. ఆ శ్రీశైలం యాత్ర వీడియో మీకు పెడుతున్నాను. నేను శ్రీశైలం మొన్న వెంకటరమణ కళ్యాణం వీడియో పెట్టాను కదండి. గుడి సేవకులు అక్కడ ఆ గుడి తాలూకా సేవకులు తీసుకెళ్లారండి 30 మందిని. మొత్తం 30 మంది వెళ్ళాం. బస్సు అంతా మేమేనండి. ట్రైన్ నా సెల్ సరిగా సపోర్ట్ చేయక నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను. చాలా ఫస్ట్ టైం అండి నేను శ్రీశైలం యాత్రకు వెళ్ళడం. చాలా బాగుంది. బస్ అంతా మేమేనండి. అందరూ హాయ్ చెప్పమన్నాను వీడియోలోని. నేను కొన్ని వీడియో మిస్ అయిపోయాను. నా సెల్ చిన్న సెల్ అండి, సరిగా పని చేయట్లేదు. అందువల్ల కొంచెం వీడియో తీయవలసి వచ్చింది. టీ తాగిస్తామండి. అందరమే టీ తాగేసి బయలుదేరిపోయాము. టీ తాగేసి బయలుదేరిపోయామండి. అక్కడి నుంచి ఫస్ట్ కార్పొరేట్ వస్తుందని చెప్పారు అక్కడ టీ షాప్ అతను. చాలా బాగుంటుందమ్మా అన్నారు. నేను చాలా సంతోషం వేసిందండి నాకు. కానీ నాకు కెమెరా నా సెల్ సరిగా సపోర్ట్ చేయకపోవడం వల్ల కొంచెం పంతులు గారు సెల్ ఇచ్చారు. ఆ సెల్తో కొంచెం వీడియో తీశానండి. చూడండి, చాలా బాగుంది. శ్రీశైలం వెళ్తానని కల్లా కూడా ఊహించలేదు. ఫస్ట్ టైం అండి వెళ్ళాను. దగ్గరికి వచ్చేసామండి. అదిగోండి శ్రీశైలం ఎంట్రన్స్, శివపార్వతులు. కొంచెం వీడియో మిస్ అవుతుంది, ఏమనుకోకండి. నేను ఎంత తీయగలను అంతే తీశాను. ఎందుకంటే మాది బస్సు ప్రయాణం వల్ల నేను సరిగా తీయలేకపోయాను. బస్సు కదా, ఓన్ వెహికల్ అనుకోండి, ఎంత మనం ఆగి తీయగలము. ఇది ప్రైవేట్ గవర్నమెంట్ బస్సు కదా, మనం తీయలేకపోయాము. రీచ్ అయ్యాము, చాలా లేట్గా రీచ్ అయ్యాము. డ్రైవర్ చాలా స్లోగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి దర్శనం చేస్తాము. ఏం చెప్పు, చూడండి చాలా చేశాను ఇంకా నేను వీడియో. అక్కడ లేదు దిగిపోయామండి. అక్కడి నుంచి ఆటోలు పట్టుకొని మా రూములకి వెళ్ళాలండి. రూములు కూడా ముందే బుక్ చేశారు. మాకు రూములు కూడా ముందే బుక్ చేశారండి. బస్ స్టాప్లో దిగిపోయి అక్కడి నుంచి ఆటోలు పెట్టుకొని రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్ ముందే బుక్ చేశారు కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదు. అదిగోండి రూమ్లోకి వచ్చేసాము. మొత్తం 5 రూములు తీసుకున్నాం. అందరమే రెడీ అవుతున్నాము దర్శనం కోసం. దేవుడి దర్శనం కోసం. ఎంత బేగా వెళ్తామా అని అందరం బయట ఆటోల కోసం వెయిట్ చేస్తున్నాం దర్శనంకి వెళ్ళడానికి. స్వామిని దర్శించుకోవడానికి చాలా ఆతృతగా ఉంది. అదిగోండి బయట అందరం వెయిట్ చేస్తున్నాం ఆటోలో రావడానికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను కొంచెం వీడియోలు బాగా చేస్తాను. ఫస్ట్ మేము ఆటోల మీద వెళ్ళింది శారదా నంది దర్శించుకోవడానికి ఫస్ట్ వచ్చామండి. శారదా నంది చాలా అదృష్టం అండి. నాకు ఈ శ్రీశైలం దర్శించుకున్నాను. నా జన్మ ధన్యమయ్యింది.
ఇక్కడ శ్రీశైలంకి నంది దర్శించుకోవడానికి మనిషికి టికెట్ 20 రూపాయలండి. మీకు విషయం చెప్పలేదు, పైకి వెళ్ళిన తర్వాత అక్కడ బైనోస్కోప్ ఉంటుంది. ఆ బైనోస్కోప్ నుంచి కూడా మనకి చూపిస్తారు. దానికి 5 రూపీస్. వీలేనండి ఇది సేవకులందరినీ తీసుకొచ్చింది. అదిగోండి శారదా నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే మనకి ఆలయ శిఖరాలు కనిపిస్తాయండి. చాలా బాగా దర్శించుకున్నాను నేను శారదా నంది. చాలా బాగా కనిపించిందండి. మనకి శివ గురించి అక్కడికి చాలా దూరం అండి. నంది చెవులో ఏమైనా చెప్పచ్చు, మన కోరికలు ఏమైనా. చాలా బాగా దర్శించుకున్నామండి. ఆ రోజు ఆ వాతావరణం అంతా చాలా చల్లగా అంత బాగుందో. ఇప్పుడు తర్వాత నాగార్జున డ్యామ్కి వచ్చామండి. రెండోది నాగార్జున డ్యామ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం అండి నేను చూడడం. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది నాకు. అక్కడ అందరమీ ఫోటోలు దిగాము, వీడియోలు తీసుకున్నాము. నా వీడియోలు కొన్ని మిస్ అయిపోయాయి. నా ఫోన్లో కొన్ని మిస్ అయిపోయి చాలా ఉన్నాయి, చాలా తీసాను, అన్నీ మిస్ అయిపోయాయండి. నాగార్జున డ్యామ్ అండి. అది పంతులు గారు ఫ్యామిలీ ఫోటో. వీలేనండి తీసుకొచ్చిన వాళ్ళు. గుడి ఇది నాగార్జున సాగర్ డ్యామ్. డ్యామ్ అంతా చాలా అందంగా ఉంది, కాకపోతే నీళ్ళు లేవు. చూడండి, ఇది నాగార్జున సాగర్ డ్యామ్. అక్కడ నుంచి లలితాదేవి మందిరానికి వెళ్ళామండి. అక్కడ లలితాదేవి మందిరం చాలా బాగుంది. అక్కడ చాలా కోతులండి. ఎన్ని కోతులో బిస్కెట్లు అవి వేసాము, కోతులు ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది ఆ ప్రదేశం. లలితమ్మ దేవి మందిరం ఎంట్రన్స్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారండి. సుబ్రహ్మణ్య స్వామికి జ్యోతి వెలిగించామండి. నేను ఇంటి దగ్గర నుంచి ఒత్తులు చేసుకొని పట్టుకెళ్ళానండి. ఏదైనా అవకాశం ఉంటే వెలిగించవచ్చని. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర జ్యోతి వెలిగించుకున్నాను. అక్కడ నుంచి శివయ్యకు మనకి రాగి చెంబులో వాటర్, బిలవదళం వేసి వాటర్ ఇస్తారండి. 10 రూపాయలు. మనము వాటర్ని స్వామి పైన వేయచ్చు. నేను వేశాను. చాలా ఆనందంగా ఉంది వాటర్ వేసిన తర్వాత శివయ్యకు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాను. అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడ కాయిన్స్ మనం ఏదైనా కోరుకున్నాక కాయిన్స్ నిలబెడితే మంచిదంటండి. అప్పుడు నేను ఒక కాయిన్ నిలబెట్టాను. వెంటనే ఇలా పట్టుకొని నిలబడిపోయిందండి. చాలా ఆనందం వేసింది నాకు. అదిగోండి శివయ్యకి అభిషేకం చేస్తున్నాను. అది ఎడం చేయి కదండి, కుడి చేతితో చేస్తున్నాను. అంటే నేను సెల్ పట్టుకోవడం వల్ల అదిగోండి నేను కాయిన్ నిలబెట్టాను. ఒకసారి నిలబెట్టినందుకే నిలబడిపోయింది. నా పక్కన పాప ఏమో నిలబట్టలేక చాలా శ్రమ పడింది. చూడండి, కాయిన్ నిలబడిపోయింది. వెంటనే ఆ అమ్మవారు నా ఉన్నారని ఎంతో ఆనందపడ్డాను. అదిగోండి కాయిన్ నిలబడింది. అక్కడ నుంచి దాని పేరు తెలియట్లేదు, కిందకి వెళ్ళామండి. అక్కడ గంగధార వస్తుందట. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఆ గంగధార అది తాగితే చాలా మంచిదంట. నేను 3 సార్లు తాగాను వాటర్ని. చాలా బాగుంది వాటర్. గంగధార దర్శించుకున్నా.
వీడియోస్ రాలేదు, ఫొటోస్ వచ్చింది. కెమెరా నా సెల్ ప్రాబ్లం వల్ల. గంగధార అక్కడ వీడియో మిస్ అయ్యింది, ఫొటోస్ వచ్చాయి. అదిగోండి వాటర్ తాగాను. అక్కడ నుంచి మనము సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలట. అక్కడ సాక్షి గణపతితో చెప్పాలట, మేము శ్రీశైలం వచ్చాము స్వామి, మేము శ్రీశైలం వచ్చినందుకు సాక్షి మీరేనని సాక్షి గణపతికి చెప్పాలట. అక్కడ వీడియోస్ తీయకూడదట, నేను ఆపేశారు. ఆ తర్వాత అందరమే టీలు తాగాము, టిఫిన్లు తిన్నాము. తర్వాత రూమ్కి అంటే దర్శనంకి వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది శ్రీశైలం యాత్ర, మీరు చూడండి, చాలా ఉన్నాయి. ఇంకో విషయం ఏమంటే అక్కడ మనకి ఇష్టకామేశ్వరి దేవి గుడి ఉందని అక్కడికి వెళ్ళాక ముందే తెలిసింది, కానీ అక్కడికి వెళ్ళాలంటే ముందు రోజు టికెట్ తీసుకొని వెళ్ళాలట. మాకు తెలీదు, మాకు టైం చాలదు. మాతో వచ్చిన వాళ్ళకి చాలా ఉన్నాయి, పనులు ఉన్నాయి. మేము తెలియక నెక్స్ట్ టైం వస్తే ఇష్టకామేశ్వరి దేవి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇష్టకామేశ్వరి దేవి దగ్గరికి వెళ్ళాలంటే ముందు రోజు మనం 5 గంటలకి టికెట్ తీసుకొని మరుసటి రోజు మనకి తీసుకెళ్తారట ఇష్టకామేశ్వరి దేవి దగ్గరికి. అదిగోండి మేము భోజనాలకు వచ్చాము, ఫ్రీ భోజనం అండి. బాయ్ అండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.